గడియ మనల్ని ఆనందిస్తూ పెట్టుబడుతుంది, మనని ఆదరిస్తూ కౌగిట్లో భద్రపరుస్తుంది, మన నోటి మీద నవ్వుబడితే చేస్తుంది, మన కన్నిటి నుంచి వచ్చే ప్రతి బాష్పంలో దూరం చేస్తుంది, మన యొక్క దేవుని కలవరం చింతనన్నింటినీ ఈ దినము నా నాట్యంగా ఆరాధనగా స్తోత్రబలిగా ఆయన సన్నిధానంలో ఆరాధించడానికి నిరీక్షణ లేని మన జీవితంలో గొప్ప నిరీక్షణ, ఆదరణ లేని మన జీవితంలో ఆదరణ, ఓదార్పునందని మన బ్రతుకులలో ఆయన మాత్రమే ఓదార్పుగా, ఏమాత్రం దిక్కుతో వచ్చే స్థితిలో మనకు ఆయన మాత్రమే దిక్కుగా ఉంది. ఈ వారమంతా ఆయన నడిపించిన దేవాలయంలో ఆయన మనతో చేసిన నిబంధన ప్రకారం మనం విలువక ఆయన మాట ఇచ్చిన దేవుడిగా మాట తప్పని దేవుడై ఆయన మనల్ని ఎల్లప్పుడూ విడవని ఎడమ ఆయనని వాగ్దానం చేసినట్టుగా నీతో నాతో ఉంటుంది. తల్లి కంటెను మిక్కిలిగా ప్రేమించి నేను ఇప్పుడు తోడై నన్ను నేను ఏమాత్రం విడవని వాగ్దానం చేసి తన అరచేతిలో నేను నన్ను చెప్పుకున్న దేవాత దేవుడి ఈ దినం నువ్వు నేను ఏమై ఉన్నామో, మన స్థితిగతులన్నింటిలో మనం ఏమేమి కలిగి ఉన్నామో, ఏ దినం నువ్వు నేను ఏ విధమైన సన్నిధానంలో నిలబడ్డామో అది కేవలమైన కృప అని, ఆయన వలన మాత్రమే సాధ్యమని, ఆయన వలన మాత్రమే ఈ దినంలో ఉనికిని కలిగి ఉన్నామని దేవుడు తప్ప మాకు లోకంలో మమ్మల్ని నడిపించే అయాతని ప్రభు వేరే ఆదరణ ఇంకొకటి లేదు. నీ వలన మేము నీ సన్నిధానంలో ఉన్నాం, నీ వలన మేము బ్రతుకుతున్నాం, నీ వలన మేము చలిస్తున్నాం, నీ వలన మేము ఇంకా కూడా ఊపిరిని కలిగి ఉన్నామని ప్రభా. ఇగో తండ్రి ప్రభా, మీరు మమ్మల్ని కాపాడుకున్నారు, మీరు మమ్మల్ని నడిపించి మిమ్మల్ని నీ సొత్తుగా చేసుకుని మాటల బాధ్యత కలిగినందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఓ తండ్రి నీకు వందనాలు ప్రభా. రాజా నీకు స్తుతులు ప్రభా. మహోన్నతుడని నీకు, నువ్వు సర్వాధికారివి, నువ్వు అయాతిని ప్రభా, సర్వయుగములలో సజీవుడవి నీవు ప్రభా. అయాతిని భీకరుడవి, నువ్వు ప్రభాకరుడవి, అయాతిని ప్రభా ఆరాధనకి యోగ్యుడవి, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడవి అని నీకు వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు జీవించు ఉన్నవాడము, అయాతిని యుగములకు తరతరములకు ఏకరీతిగా ఉన్నవాడా, ఓ సుందరుడా, మహిమా స్వరూప, అయాతిని 10,000 అతి సుందరుడా, అయాతిని ప్రభతి కాంక్షణీయుడా, ధవలవర్ణుడా, అయాతిని ప్రభ మా స్థుతులపై ఈ దినమున ఆసీనుడుగా ఉండుటకు మా మధ్యలోకి దిగి వచ్చిన వాడు నీకు వందనాలు చెల్లిస్తున్నావు. గుండె చెల్లిన వారిని బాగు చేయవాడు, నలిగిన జీవితాలను అయాతిని ఓదార్చి అయాతిని తిరిగి నిలబెట్టగల దేవుడు, పాడైపోయిన జీవితాలను తిరిగి అయాతిని సుందరముగా మార్చగల దేవుడు నీవు. ఓ నీలాంటి దేవుడి లోకంలో ఎవరున్నారు? నీకు సమమైన అయాతిని ప్రభు దేవుడి లోకంలో ఎవరున్నారు ప్రభా? అయాతిని ప్రభు నీ స్వాస్థ్యమైన నీ ప్రజల పాపములను క్షమించటంలో అయా నీకు సాటి ఎవరున్నారని నీకు భక్తులు ఉంటాడు. దేవానికి వందనాలు, మమ్మల్ని ప్రేమించినందుకు, నీ సన్నిధానంలో పెట్టినందుకు, నీ మహోన్నతమైన నామాన్ని కీర్తించడానికి మా నోటని స్తుతించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో మా స్తుతులపై ఆశీర్వాద పడ్డదాన్ని ఎదుట సాగిలపడుతున్నాం, నిన్ను ప్రేమిస్తున్నాం. నీ మహోన్నతమైన నామాన్ని నీ సన్నిధానంలో మేము పైకెత్తుతుండగా మధ్యలో బలముగా ప్రభా ఆరాధనను తెలుపుకున్నట్టు ప్రభా స్వీకరించండి. ప్రభావముతో నీ మహిమతో ఇస్తామంతా కప్పండి ప్రభు. మా మధ్యలోకి దిగిరండి తండ్రి. అందరూ కూడా మనస్ఫూర్తిగా నా స్తుతులపై ఆశీర్వదించండి ప్రభా. నా స్తుతుల సింహాసనాన్ని నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నానని అందరూ కూడా మన స్తుతుల సింహాసనాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. మన స్తుతులపై ఆశీర్వమని నన్ను వేడుకుందాం. అందరూ కూడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై
కానుకలుగా మందిరంలో స్థిరపరిచి అతని బలి అర్పణలు 1000 అర్పణలు అర్పించింది. ఈ యొక్క మహోన్నతమైన మహిమ ఆ మందిరం అంతా కూడా కప్పి ఏ మనుష్యుడు సైతం దానిలోకి వెళ్ళలేకపోయారు. అయ్యా అలనాడు ఊచి యుగోదని ప్రభు మీద ఆధారపడిన శత్రులపై జయం అనుగ్రహించిన దేవుడు. యోషపాతు ప్రభా నాకు బలము సరిపోదయ్యా అన్నప్పుడు నీవు మాత్రమే యుద్ధములు చేసి అయాతని ప్రభా నీవే యుద్ధములను జరిగించి వారికి విజయం అనుగ్రహించిన దేవుడు. నీ కొరకు ఎదురు చూసే వారిని ఏ మాత్రం సిగ్గుపడని దేవుడు. అయ్యా నీ వైపు చూస్తే ఏ మాత్రం త్రోసివేయని దేవుడు ప్రభా. మహా భీకరుడా భయంకరుడా అయా సర్వోన్నతుడా నీ దక్షిణ హస్తం ఏమాత్రం కురిచ కాదు ప్రభా. నీ దక్షిణ హస్తము సాహసమైన కార్యములు చేసేది ప్రభా. నీవే రక్షకుడివి, నీవే ప్రభాకరుడివి, ఓ నీవే సర్వలోకంలోనే చక్రవర్తివి. నీవు నీకు వందనాలు ప్రభా. సర్వం లేలే చక్రవర్తి, సర్వము శాసించగల సమర్థుడా బలవంతుడు నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా. నీవే సకల మనుషుల దేవుడు, నీవే సమస్తమునకు ఆధారం. నువ్వు మాత్రమే యోగ్యుడవు, నువ్వు మాత్రమే అర్హుడవు, నువ్వు మాత్రమే పూజనీయుడవు, నువ్వు మాత్రమే అయాతని ప్రభు పరిశుద్ధుడవు. దేవానికి వందనాలు. లోకంలో అనేక మంది దేవుడని పిలువబడే వారు అనేక మంది ఉన్నప్పటికీ నీలాంటి దేవుడి లోకంలో ఎవరున్నారు? నీలాంటి పరిశుద్ధుడి లోకంలో ఎవరున్నారు? నీవే రక్షకుడివి, నీవే ప్రభాకరుడివి. ఇగో నీకే సమస్తమును అయాతని జరిగిస్తున్న మహోన్నతుడా నేను ఆరాధిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. అలనాడు ప్రభా జలరాశులను ఏకరాశిగా నిలిపి ఇగో తండ్రి బాహువు చాపి నీ బిడ్డలను ప్రభారం నిలిమిద నడిపి ఇగో తండ్రి ప్రభా ఈ యొక్క దయను చూపించి అయా బాధితులు నడిచిన దేవుడు ఎంతవరకు మమ్మల్ని అదే రీతిగా మాతో ఉన్నాను. మమ్మల్ని నడిపించు. ఈ లోకంలో ప్రభా ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని పరిస్థితులకు ఎదురైనా ఇగో మంత్రస్థంలో మాతో ఉన్నాను. అయాతని ప్రభు నీ సన్నిధిని మాతో అనుగ్రహించి ఇగో మమ్మల్ని బలపరిచి ఆదరించి మా చేపలికి నిన్ను నడిపించినందుకు నేను ప్రేమిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. రక్షకుడా ప్రభాకరుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయాతని ప్రభు నిత్యము ఆరాధనకి యోగుడా నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. మా స్తుతులకు ఆశీర్వైనందుకు నేను ఆరాధిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా మాట్లాడే దేవుడు, ఆదరించిన దేవుడు, ఓదార్చిన దేవుడు, అయాతని ప్రభా పరిస్థితులను చూసే దేవుడు. ఎల్లరోజుగా అమ్మ మధ్యలో నన్ను నమ్ముతున్నాను. ఇగో ప్రభా మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించు. ఈ స్వరణ మాకు వినిపించింది. నువ్వు పలికితే, నువ్వు మాట్లాడితే ఎన్నో జీవితాలు కదిలింపబడతాయి, ఎన్నో చీకటి బ్రతుకులు వెలుగులు నింపబడతాయి. మరణ ఛాయగల ఇగో దేశంలోకి అయాతని ప్రభా వెలుగు ప్రకాశించినట్లుగా ఇగో అనేక మంది జీవితంలో, మా జీవితంలో వెలుగు వస్తుంది. దేవా మాతో మాట్లాడు, వాళ్ళు దర్శించు. అయ్యా మనుషులు కాదు, మరెవరు కాదయ్యా, మీరే మా మధ్యలోకి ఈ స్వరంలో వినిపించి వేస్తున్నాము. స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పిస్తున్నాము.